హిట్ అవుతుందని. ఎందుకంటే చాలామంది పాత్రికేయులు నాకు ఈ మధ్య కొత్తగా పరిచయం అయ్యారు. 85 నుంచి కూడా పాత్రికేయులకి నాకు మంచి అవినాభావ సంబంధం ఉండేది. అది కొద్దిమందికి బిఆర్ రాజు గారికి కొద్దిమందికి తెలుసు. అది అందుకొని ఎప్పుడు మీ ఆశీస్సు మాకు కావాలి. గ్రీక్ వీరుడిని అనుకున్న విధంగా తీర్చిదిద్దిన దశరథ్. ఇంకా గ్రీక్ వీరుడు మన్మధుడి కంటే ముందు వచ్చే సినిమాలాగా ఉంది. ఎందుకంటే ఏజ్లో మా హీరో గారు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మన్మధుడికి తర్వాత ముందు సినిమా అని అంటారు రేపు చూసిన తర్వాత అందరూ. అది 2003లోనో 2002లో రిలీజ్ అయింది మన్మధుడు. ఇది 2001 అనుకుంటారు, 2001లో వచ్చి ఉంటుంది గ్రీక్ వీరుడు అనుకుంటారు. అంత అందంగా ఉండాలి. నేను కోరుకోకూడదు మా హీరో గారి గురించి. చాలా బాగా వచ్చింది, నేను చూశాను విషయం. ఈ రోజుతో సినిమా కంప్లీట్ అయింది. చిన్న బిట్ ఏదో ఉంది, అది 2-3 రోజులు చేసి ఏప్రిల్ 19 శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. శ్రీరామనవమికి మా హీరో గారికి చాలా అనుబంధం ఉంది. మీకు తెలుసు, రామదాస్గా ఆయన ఎంతమందిని మెప్పించారో తెలుసు కదా. గ్రీక్ వీరుడిగా అలాగే మెప్పిస్తానని ఆ శ్రీరాముడిని ఆశీస్సులు కోరుకుంటూ, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్తాను. ఆడియో పబ్లిక్ ఫంక్షన్ చేస్తామని ఓన్లీ ఐడియా వచ్చింది 2 రోజుల క్రితమే. త్వరలో మీకు తెలియజేస్తాను. ఏదంటే మార్చి 2nd వీక్ ఆ ప్రాంతంలో ఉంటుంది. నయనతార మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేదండి ఆ టైంలో. కానీ ఇప్పుడు సినిమా చేయకపోయిన 4-5 సంవత్సరాల అమ్మాయి ఎప్పుడు పాపం మా అబ్బాయి అందరూ బాగుండేది. ఆమె ఎప్పుడు నాగార్జున గారి పక్కన చేయాలని ఛాన్స్ చూస్తుంది. మళ్ళీ కరెక్ట్గా మా క్యారెక్టర్ కరెక్ట్గా అనిపించింది, అలా కుదిరింది. ఆ అమ్మాయి చాలా బాగా కోఆపరేట్ చేసింది సినిమా. అంటే బిజీ షెడ్యూల్స్లో కూడా పాపం తను కోఆపరేట్ చేసి సినిమా కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఆ అమ్మాయి బాగా కోఆపరేట్ చేసింది. ఈ రోజుతో గ్రీక్ వీరుడిది ఒక 1.5 డే టాకీ తప్ప కంప్లీట్గా సినిమా అంతా అయిపోయింది. సాంగ్స్ మొత్తం ఫినిష్ చేసుకున్నాము. ఏప్రిల్ 22వ తారీఖు రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 19th, వెరీ సారీ, ఏప్రిల్ 19th శ్రీరామనవమి రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆడియో వచ్చేసి మార్చి 3rd వీక్ ఆర్ 2nd వీక్ అని అనుకుంటున్నాము. నేను ఈరోజు ఇక్కడ కూర్చోనే అవకాశం వచ్చింది అని అంటే అది నాగార్జున గారి వల్ల. నా జీవితానికి, నా కెరియర్కి మంచి బ్రేక్ ఇచ్చిన సంతోషం సినిమాతో నా కెరియర్ స్టార్ట్ అయ్యేలా చేశారు. అలాంటి ఒక మంచి మనసున్న హీరో. ఎందుకంటే ఆయన ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ కేర్ తీసుకునే మెంటాలిటీ ఉంది. అలాంటి హీరోతో మళ్ళీ నాకు ఇంకొక సినిమా చేయటం, ఇంకొకటి వచ్చి అది ఇంకా లైఫ్ అంతా ఈతంతోనే చేయమన్నా అంత కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండే హీరోతో సినిమా చేయటం నా అదృష్టం. అలాగే శివప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్పారు, దశరథ్ ఈ సినిమా ఏ టైంలో రిలీజ్ అయినా, కాంపిటీషన్లో ఎలాంటి సినిమాలు వచ్చినా మన సినిమా స్టాండ్అవుట్ అవ్వాలి. ఏ ఎమోషన్లు, ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు కానీ ఏది కూడా పక్కదాంతో తీసుకోకూడదు. మనం అలాంటి సినిమా తీయాలి. దాని గురించి ఎంతైనా కష్టపడదాం, ఏమేం చేద్దాం అని అంటూ నాకు రియల్ మేకర్ అంటే ఏంటో శివప్రసాద్ రెడ్డి గారిని చూసాక అర్థమైంది. నిజంగా అసలు అన్ని రకాలుగా లైక్ ఏ ఫాదర్ అన్నీ దగ్గరుండి అన్నీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వాళ్ళ అబ్బాయి చందన్ గురించి చెప్పాలంటే చాలా కూల్గా, చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా ప్లాన్ చేశాడంతా. నిజమైన వారసుడు శివప్రసాద్ రెడ్డి గారికి. గ్రీక్ వీరుడు ఈవెంట్ మేనేజర్ అండి. అమెరికాలోనే పుట్టి పెరిగి అక్కడి సిటిజన్. అక్కడ అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం ఇండియా రావటం, అక్కడి నుంచి తనకు ఎన్కౌంటర్ అయిన అనుభవాలు, వాటి మీద తీసిన సినిమా అన్నమాట. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అండి నయనతార అండి. అంటే మేము ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నామో దానికి 100 times న్యాయం చేసి అన్ని రకాలుగా ఎంతో కోఆపరేట్ చేసింది. నిజంగా వండర్ఫుల్ టు వర్క్ విత్ హర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ టు నయనతార. యాక్చువల్గా తను ఉండాలి, బట్ రేపు పొద్దున్నే షూటింగ్ ఉందనేసి వెళ్ళిపోయారు. అలాగే మ్యూజిక్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. చాలా మంచిగా అన్ని రకాల ఆడియన్స్కి ఇష్టపడే విధంగా ఇచ్చాడు తమన్నా. చాలా బాగా ఇచ్చారు. అలాగే ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇంత ప్రశాంతంగా జరగడానికి మరో ముఖ్య కారకుడు వివేక్ కూచిబోట్ల. తను ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయ్యింది కూడా. ఒక తండ్రి కొడుకులు లాంటి అనుబంధం ఉంది శివప్రసాద్ రెడ్డి గారు అంతా. సో తన దగ్గరుండి అంతా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కెమెరా గురించి చెప్పాలంటే అనిల్ బండారి.
శేఖర్ విజయ్ గారి శిష్యుడు, ఆయన గర్వపడే విధంగా తీశాడు ఈ సినిమాని. సో అన్ని రకాలుగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ అయితే, మార్తాండ్ గారు, ఈ స్పెషల్గా చెప్పాలంటే నిన్న రాత్రి ఈ టీజర్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో, ఫేస్బుక్లో. అందరు అడిగిన వాటిలో మళ్ళీ కామన్ క్వశ్చన్ ఏంటంటే, హీరో చాలా బాగా డ్యాన్స్లు వేశారు, ఎవరు కొరియోగ్రాఫర్ అని కూడా అడిగారు. ఆయన గణేష్ మాస్టర్ అండి. ఈ సినిమాలో 4 సాంగ్స్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా హీరో గారి బాడీ లాంగ్వేజ్ని రైట్గా అర్థం చేసుకుని ఫెంటాస్టిక్గా చేశారు. కె విశ్వనాథ్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. ఎంటర్టైన్మెంట్ సైడ్ కథలో పాత్రధారులుగా ఉంటూ బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, రఘుబాబు, వేణుమాధవ్, ఇంకా ఆల్మోస్ట్ అలీ గారు, అందరూ మేజర్గా కమెడియన్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్లా, తాగుబోతు రమేష్, అందరికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా సినిమాలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. వాళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. గ్రీక్ వీరుడు అయిపోయింది, గడ్డం తీసేశారు. నాకు కొంచెం బాధగా ఉంది, అలవాటు పడ్డాను ఆ లుక్కి. బట్ మళ్ళీ కొత్త సినిమా బాయ్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ లుక్ మార్చుకుందాం. అండ్ సంతోషం నా ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీ లేడీస్ కానీ వాళ్ళు కానీ చూసి సంతోషం ఎప్పుడు వచ్చినా టీవీలో చూస్తూనే ఉంటాం అని చెప్తూ ఉంటారు. దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి, ప్లస్ కమర్షియలీ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ అటువంటి సినిమా డైరెక్ట్ చేసిన దశరథ్తో మళ్ళీ ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. దశరథ్ చక్కగా అందరూ ఫ్యామిలీలో అందరూ చూసేలాగా తీస్తాడు, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా పెట్టుకుంటాడు. అండ్ సటిల్గా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి సినిమాలో. అండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు కాంటెంపరీగా యూత్కి ఏం కావాలో అదంతా పెట్టి తీశాడు. అండ్ సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్పారు నా గురించి, నేను కూడా అంతకన్నా వేరుగా చెప్పేదేం లేదు. కామాక్షి ఫిలిమ్స్లో చాలా మంచి సినిమా అవుతుందని గొప్ప నమ్మకం. అండ్ గ్రీక్ వీరుడు టైటిల్ కోసం చాలా పెట్టాలా వద్దా అని యాక్చువల్గా నేనే ఆపాను శివప్రసాద్ రెడ్డి గారిని చాలా రోజులు. గ్రీక్ వీరుడు అనగానే మళ్ళీ ఉన్న దీంట్లో ఇది మంచి బాగా యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అవుతుంది ఆ వీరుడు అని ఉండేటప్పటికి. బట్ వాళ్ళందరూ నన్ను కన్విన్స్ చేశారు గ్రీక్ వీరుడే కరెక్ట్ టైటిల్ అని. అండ్ అది ఇప్పుడు డెఫినెట్గా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఈ మధ్యకాలంలో నాకు ఒఫిషియల్గా టీవీ ఛానల్స్లో ఇంకా టీజర్ రిలీజ్ చేయకముందే నేను నెట్లో రిలీజ్ చేశాడు చందను. అది రిలీజ్ వచ్చిన దానికి రెస్పాన్స్, ఎస్పెషలీ యంగ్ జనరేషన్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. అండ్ ఎస్పెషలీ వాళ్ళందరూ చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి, అంకుల్ అంటా మళ్ళీ మీరు అంత యంగ్గా ఎలా కనపడుతున్నారు, మాకు సరిపడా కనపడుతున్నారని చెప్పి 22 ఏళ్ళ వాళ్ళు, 23 ఏళ్ళ వాళ్ళు తెల్లారుజామున ఇవాళ మార్నింగ్ అబౌట్ 5:30కి లేచేటప్పటికి అఖిల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, వాట్ ఆర్ యూ డూయింగ్ నాన్న, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడు. సో అంటే ఏంట్రా అంటే, ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కంప్లైనింగ్, నేను గడ్డం పెంచుకుంటే నిన్ను ఫాలో అవుతున్నాను అంటున్నారు. అంటే అండ్ యూఆర్ లుకింగ్ సో యంగ్ అంటున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతున్నారు నన్ను. అండ్ చాలా ఆనందంగా ఉంది పొద్దున్నే లేచిన కానీ ఆ టాక్కి. అండ్ వెరీ హ్యాపీ, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వీటన్నిటికీ కారణం ఇప్పుడు నేను యంగ్గా కనపడుతున్నాను, బాగా కనపడుతున్నాను, ఇప్పుడు నేను చూపించబోయే టీజర్లో బాగా కనపడుతున్నాను అంటే దేర్స్ అ లాట్ ఆఫ్ టీమ్ వర్క్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలా చేశారు. డ్రెస్ డిజైనర్స్ దగ్గర నుంచి, మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, గణేష్ మాస్టర్, ఎవ్రీబడి వర్క్డ్ వెరీ హార్డ్. ఇప్పుడు వీళ్ళందరికీ థ్యాంక్స్ నేను ఇప్పుడే చెప్పుకోను, వర్క్డ్ వెరీ హార్డ్ అంటున్నాను. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఇప్పుడే చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అది మీరందరూ చూసి, ఆడియన్స్ అందరూ చూసి ఇది చాలా బాగుంది అని సినిమా నాకు చెప్తే వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ.
తమన్కి యాక్చువల్గా నాకు రగడలో కూడా మ్యూజిక్ చేశాడు. బట్ తమన్ది మాది కనెక్షన్ చాలా చాలా దూరం కనెక్షన్, అది అందరికీ చెప్పిందే. ఆయన తాతగారు ఘంటసాల బలరామయ్య గారు యాక్చువల్గా నాన్నను చూసింది ఫస్ట్ ఆయనే ఒక రైల్వే స్టేషన్లో చూసి, కుర్రాడు ఏదో బాగున్నాడు అని చెప్పి వేషాలు వేస్తావా బాబు అని అడిగి ఆయనతో వేషాలు ఎంచింది ఆయనే. అండ్ ఆయన గ్రాండ్ సన్ ఇప్పుడు నా సినిమాకి మ్యూజిక్ చేస్తా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది అనిపిస్తుంది ఇవన్నీ ఇటువంటి కోఇన్సిడెన్స్ చూస్తుంటే. అండ్ ఈజ్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్, ఎస్పెషలీ వెరీ వెరీ యూత్ఫుల్ మ్యూజిక్. ఈ సినిమాకు అవసరం అటువంటి మ్యూజిక్. ఒక ఎన్ఆర్ఐ ఎప్పుడు ఇండియా రాని అతను అక్కడ వెస్ట్రన్ కల్చర్లో అక్కడ వాతావరణంలో పెరిగి అండ్ ఇండియన్ ఎమోషన్స్ తెలియకుండా మన కల్చర్ మన ఎమోషన్స్ తెలియకుండా అక్కడ పెరిగిన మనిషి కంప్లీట్గా అతనికి మ్యూజిక్ ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా చాలా చాలా బాగా క్యాప్చర్ చేశాడు. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ నాకు బాగా నమ్మకం యూత్కి బాగా యూత్ఫుల్ ఆల్బమ్ అవుతుందని. అండ్ మీరు రేపు ఆడియో రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు కూడా అదే చెప్తారని నమ్మకం. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పకుండా యూజ్ చేస్తాం, ఎందుకంటే టైటిల్ కూడా మాకు అది ఇది. అండ్ ఆ సాంగే యూజ్ చేస్తామో లేదో కరెక్ట్గా తెలియదు, బట్ ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆ గ్రీక్ వీరుడు అనే ఆ టైటిల్ కూడా ఆ సాంగ్తోనే పాపులర్ అయింది కదా అప్పుడు, నిన్నే పెళ్ళాడతా దాంతో. అండ్ వీళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది. అండ్ షూర్ విల్ బీ యూజింగ్ ఇట్. యాక్చువల్లీ గ్రీక్ వీరుడికి మీనింగ్ నాకు నిజంగా తెలియదు, అందుకనే నేను చాలా రోజులు అది పెట్టాలా వద్దా అని చెప్తే, గ్రీక్ వీరుడు అనే టైటిల్ మన తెలుగులో గ్రీక్ వీరుడు ఒక అమ్మాయిలందరూ ఒక అబ్బాయిని కోరుకున్నప్పుడు అతను గ్రీక్ వీరుడులా ఉంటాడు అని అంటారు అని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పటి వరకు నాకు నిజంగా తెలియదు. అది గ్రీక్ వీరుడులా ఉంటాడు బాగుంటాడు అనేది. సో ఇతని క్యారెక్టరైజేషన్ కూడా అటువంటిదే సినిమాలో. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ లీడ్ ఆర్టిస్ట్ నా క్యారెక్టరైజేషన్ కొంచెం అలాగే ఉంటుంది. అమ్మాయిలు దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ వెస్ట్రన్ కల్చర్లో పెరిగి గర్ల్ ఫ్రెండ్స్ అని, పెళ్ళంటే నమ్మకం లేదు, ఫీలింగ్ లవ్ అంటే ఇష్టం లేదు అసలు. యా యూ కెన్ కాల్ మై క్యాసనోవా వాట్ ఎవర్. క్యాసనోవాకి యాక్చువల్ మీనింగ్ కూడా నాకు తెలియదు. సో గ్రీక్ వీరుడు లాగా. సో ఏదైనా అయ్యుండొచ్చు, బట్ క్యారెక్టరైజేషన్కి వీళ్ళు అందరూ చెప్పే మీనింగ్కి నాకు కరెక్ట్గా సూట్ అయిందని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను చాలా రోజులు రెజిస్ట్ చేశాను ఆ టైటిల్ వద్దు అని. డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి అందరూ క్యారెక్టర్కి సూట్ అవుతుందని దశరథ్ నన్ను కన్విన్స్ చేశాడు. దశరథ్ వాజ్ వెరీ మచ్ ఫర్ ఇట్. అలాగే శివప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు కన్విన్స్ చేశారు, అట్లా అయింది వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా నేను మెచ్యూర్ లవ్ స్టోరీయే చేయాలి. మరి యంగ్ లవ్ స్టోరీ చేస్తే అది మనం వీళ్ళు చెప్తా ఉంటారు చేయొచ్చు మీరు నీ ఊరికే నన్ను ఎక్కేస్తాకి తప్పితే. మెచ్యూర్ లవ్ స్టోరీయే. అందరికి పెళ్ళి అంటే నమ్మకం లేదు, సో చాలా రోజులు పెళ్లి కూడా చేసుకోలేదు. సో ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్ అయ్యే వరకు అందుకనే మెచ్యూర్ లవ్ స్టోరీగానే వస్తుంది. పక్కా ఒరిజినల్ స్టోరీ, ఎక్కడా ఇన్స్పిరేషన్ లేదు. సో ఎవరు మా మీద కేసు కూడా వేయరు. నయనతార కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈ గ్రీక్ వీరుడు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. ఎమోషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. లైఫ్ అంటే ఇస్ లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ, వీళ్ళందరూ మనకి దగ్గర ఉండాలి, దగ్గర అవ్వాలని కంప్లీట్గా రివర్స్గా ఉండే క్యారెక్టర్. వీళ్ళిద్దరికీ ఎక్కడో ఫ్రెండ్షిప్ కలుగుతుంది, ఆ ఫ్రెండ్షిప్తో ఎక్కడికి లీడ్ అవుతుంది అనేది సినిమా బేసిక్గా. యాక్చువల్గా బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ కానీ ఎంఎస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగా సినిమాలో. ఎంఎస్ గారు ఎప్పుడు నా పక్కనే ఉంటారు సినిమాలో. అండ్ ఆయన కూడా ఎప్పుడు ఇండియా రాని ఎన్ఆర్ఐ. సో ఆయన నాతో పాటు సూట్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఫెరారీ కార్లలో వాటిలో. సో ఆయన క్యారెక్టర్ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. అండ్ అలాగే బ్రహ్మానందం గారు త్రూ అవుట్ ది సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక మన్మధుడిలో, ఐఎమ్ నాట్ సేయింగ్ ద సేమ్ క్యారెక్టర్, దాంతో కంపేర్ చేయట్లేదు,
బట్ అటువంటి హ్యూమర్ మా ఇద్దరి మధ్యన జరుగుతూనే ఉంటుంది సినిమా అంతా. అండ్ అలాగే చాలామంది ఉన్నారు అట్లా, లాట్ ఆఫ్ మన జేపీ గారు ఉన్నారు. అందరూ చిన్న చిన్న క్యారెక్టరైజేషన్, ఏదో సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టామనేది కాదు. అందరూ సినిమాలో ఉంటారు, ట్రావెల్ అవుతారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అందరూ. రియల్లీ ఎంజాయ్ చేశాను షూటింగ్ అప్పుడు, ఎందుకంటే నవ్వుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు. నాకు అటువంటి షూటింగ్లు అంటే బాగా ఇష్టం. అండ్ మా ఇద్దరు నయనతార నా మధ్యన కూడా ఇట్స్ లవ్ ట్రాక్ అయినా మా ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ మూలంగా అది బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. యాక్చువల్గా నాకు రమణకం ఎప్పుడో నేను షిరిడి సాయికి ముందే ఫినిష్ చేశాను, అందరికీ తెలిసిందే. నాకు షిరిడి సాయి నుంచి గ్రీక్ వీరుడికి చేంజ్ ఓవర్ చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే షిరిడి సాయిలో చెప్పిన డైలాగ్స్ కానీ అటువంటి పాటలు కానీ కంప్లీట్గా వెరీ స్పిరిచువల్ ఫిల్మ్, నేను ఒక స్పిరిచువల్ జర్నీలోకి తీసుకెళ్ళింది. నేను షిరిడి సాయి సినిమా మూలంగానే సాయిబాబా గారి గురించి తెలుసుకోవటం, ఆ గురువు గురించి తెలుసుకోవటం, ఆయన గురించి బాగా చదవటం, ఆయన గురించి ఒక చాలా చక్కటి ఒపీనియన్ తెచ్చుకోవటం. అండ్ దాని మూలంగా నా లైఫ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక రోజున సక్కుబాయి గరం చాయ్ సాంగ్ అని పెట్టారు. దాని దగ్గర వచ్చి గ్రీక్ వీరుడు అని చెప్పి టైటిల్, ఎన్ఆర్ఐ అండ్ మీరు అన్నట్టు క్యాసనోవా, గ్రీక్ వీరుడు, మన్మధుడు. అండ్ ఎప్పుడు చూసినా ఒక 5-6 ఆడపిల్లలు నా చుట్టూ ఉంటారు సినిమాలో, సాంగ్స్లో కానీ వాటిలో కానీ. కంప్లీట్ కొంచెం ఆల్మోస్ట్ ఒక 1 month పట్టింది నాకు ఈ దీంట్లోకి రావడానికి. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో నాకు కొంచెం కష్టమైంది ఇదే. బాయ్ అనేది అది రెగ్యులర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో వెళ్తున్నాము, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. దీంట్లో ఐ వాంట్ టు షేర్ అ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ మీ, పర్సనల్ న్యూస్. హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ సానియా మిర్జా కానీ సైనా నవాల్ కానీ ఇంటర్నేషనల్గా దే వన్ ఫర్ హైదరాబాద్. అట్లాగే మన కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనితో కలిపి మేము ఒక రేసింగ్ టీమ్ స్టార్ట్ చేసాం, సూపర్ బైక్ రేసింగ్ టీమ్. అండ్ అది ఫస్ట్ రేస్ మొన్న ఆస్ట్రేలియాలో 22వ తారీఖున జరిగింది. ఆ ఫస్ట్ రేస్లో మాహీ రేసింగ్ టీమ్ ఇండియా ఫస్ట్ వచ్చింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ 15 రేసెస్ ఉన్నాయి. ఫైనల్ రేస్ ఇస్ ఇన్ ఢిల్లీ. అండ్ ఆ ఢిల్లీలో రేస్ జరిగే దాంట్లో వీఆర్ డెఫినెట్లీ షూర్ విల్ గెట్ ద కప్. యా, ఇట్స్ అ గ్రాండ్ ప్రీ రేస్, సూపర్ బైక్ రేసింగ్, సూపర్ కార్స్ లాగానే సేమ్ సూపర్ బైక్ రేసింగ్.